హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువ రైస్ మిగిలిపోయిందని బాధపడుతున్నారా? అయితే ఎందుకండి ఆలస్యం, మనం ఈ విధంగా అయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో వడియాలు తయారు చేసుకొని తినేసేద్దాం. దీనికోసం అయితే నేను మిగిలిపోయిన అన్నాన్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇలా మిగిలిపోయి వేస్ట్గా పడేయాలంటే చాలా బాధగా ఉంటుంది కదా. దీన్ని రీయూజ్ చేసుకోవడం వల్ల వడియాలు తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి అయితే ఈ మొత్తం రైస్ని యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే కరకరలాడుతూ కూడా వస్తాయి. నేను చెప్పిన ట్రిక్స్తో అయితే మీరు ఫాలో అయ్యారంటే రైస్ వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే టేస్టీ వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా మిక్సీ జార్లోకి రైస్ మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టైం తీసుకుంటుంది రైస్ మొత్తము మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలంటే. సో మెల్లమెల్లగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల కూడా వడియాలు ఆరడానికి చాలా టైం తీసుకుంటాయి. అలాగని తక్కువ వాటర్ యాడ్ చేస్తే మిక్సీ జార్లో రైస్ అనేది అంత నున్నగా అయితే మెదగదండి. సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే రైస్ని తయారు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనము 1.5 స్పూన్ టీ స్పూన్ జీలకర్ర, వీలైతే వాము కూడా యాడ్ చేసుకోండి. వాము ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే వాము యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కారం తినదగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని అయితే ఈ కారము, ఉప్పు, అలాగే జీలకర్ర మొత్తము అయితే పేస్ట్ మొత్తము కలిసిపోయే విధంగా పైనుండి కిందకు కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి. పైన మిక్స్ చేసామంటే కింద మొత్తం అలాగే ఉండిపోతుంది రైస్ పేస్ట్ అనేది. ఈ విధంగా పైనుండి కింద కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అయితే కరిగిపోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes పక్కన ఉంచేసుకోండి. ఎందుకంటే రైసు అందులో సాల్ట్ కానీ యాడ్ చేసాం కదా, మొత్తము కలిసిపోయి కరిగిపోయి టేస్టీగా అనిపిస్తాయి వడియాలు. ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి వడియాలు. మనం బయట తెచ్చుకొని తినడానికన్నా ఈ విధంగా హోమ్మేడ్ తయారు చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే రైస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా లెఫ్ట్ ఓవర్ రైస్తో మొత్తాన్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వడియాలు అయితే నేను తిప్పుకోవడానికి ఒక పెద్దటి ప్లేట్ తీసుకొని దానిపైన కాటన్ క్లాత్ అయితే పరిచేసుకున్నాను. కాటన్ క్లాత్ అయితే వాటర్ని తొందరగా పీల్చేస్తుంది. సో వడియాలు తొందరగా ఆరిపోతాయి. మురుకులు ఒత్తేదాంతో తీసుకొని నేను ఇలా స్టార్ షేప్ అయితే తీసుకున్నానండి. మీకు కావాల్సిన షేప్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. స్టార్ షేప్ అయితే కొద్దిగా సన్నగా వస్తుంది, తొందరగా ఆరిపోతుందనేసి ఇలా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న పేస్ట్ని తీసి ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మురుకుల్లాగా ఒత్తేసుకోవడమే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొద్దిగా తీసుకొని మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి మొత్తం పేస్ట్ని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా మిగిలిన అన్నంని రీయూజ్ అయితే మనం చేసుకోవచ్చు. అలాగే భోజనాల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం పిండిని అయితే ఒత్తేసుకోవాలి. ఎక్కువ మందంగా ఒత్తేసుకున్నాం అనుకోండి, అది ఆరడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి పల్చగా అయితే ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఈ మొత్తాన్ని తీసి ఎండలో అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే పెట్టేసుకోవాలి. ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు అయితే 2 to 3 hours అయితే చాలండి, ఆరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంటుంది కదా ఈ సీజన్లో ఎండ. సో ఈవినింగ్ వరకు అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఈవినింగ్ వరకు ఎండలో ఉన్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఆరిపోయాయి మొత్తం వడియాలు. ఇప్పుడు ఆరిపోయిన వాటిని కొద్దిగా వాటర్ చల్లి ఈ విధంగా తీసుకున్నామంటే మొత్తం అయితే వచ్చేస్తాయి. ఇలా మొత్తము వచ్చేసిన వాటిని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చాలా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చూసారా, ఈ విధంగా కరకరలాడుతూ సౌండ్ వస్తుంది. బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఇప్పుడు తీసి మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వేడైన తర్వాత
వీటిని తీసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా రైస్లోకి సైడ్ డిష్గా అయితే వడియాలు రెడీ అయింది. ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో వేస్ట్ కాకుండా మనం ఈ విధంగా అయితే వడియాలను తయారు చేసేసుకోవచ్చు. చూడండి, అస్సలు మెత్తగా అయితే లేవు, పరపరలాడుతూ అయితే పేలుతున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా మొత్తాన్ని అయితే తీసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. బయట తెచ్చి స్నాక్స్ అనేసి అవి ఇవి పెట్టకుండా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ చేసి పెట్టామంటే హెల్తీగాను ఉంటుంది, మిగిలిన అన్నం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్లో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంటు. ఈ విధంగా మొత్తాన్ని తీసి ఇలా వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా కరకరలాడుతూ వచ్చాయి, సౌండ్ వస్తుందండి. చూడండి అంత బాగున్నాయి, అస్సలు మెత్తగా లేకుండా చాలా టేస్టీగా వచ్చి అయితే ప్రిపేర్ చేసేసాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.